హాయ్ హలో వెల్కమ్ టు అన్బాక్సింగ్ టెక్ విత్ సరియమ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్గా ఉంచుకోండి. అండ్ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో నేను 10 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను ఈ వీడియోకి. సో మీరు లైక్ చేస్తారు కదా, లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలోకి వచ్చేసి మనం ఒక మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. సో ఈ మొబైల్ అనేది మనకి క్వాలిటీగా వచ్చిందా, లేకపోతే డ్యామేజెస్ ఉన్నాయా, లేకపోతే మనకి ఏదైనా సాఫ్ట్వేర్ లేదా అనేది కూడా మొత్తం కూడా ఈ వీడియోలో మనం చెక్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి నేను ఆర్డర్ చేసిన మొబైల్ నేమ్ ఏంటంటే రియల్మీ నార్జో 50i అనమాట. సో ఇది వచ్చేసి మనకి 4G ర్యామ్ అనమాట అండ్ 64GB స్టోరేజ్ ఉంది. సో ఈ మొబైల్ని అయితే నేను ఆర్డర్ చేయడం జరిగింది. ఆర్డర్ చేసి మళ్ళీ మనం రిసీవ్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు మీ ముందే నేను దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ మొబైల్ అనేది మనకి నిజంగా క్వాలిటీ వచ్చిందా లేదో కూడా తెలుసుకుందాం. దీనికి ముందు మొబైల్ డీటెయిల్స్ అయితే మొత్తం తెలుసుకుందాం. నేను ఆర్డర్ చేసిన మొబైల్ నేమ్ వచ్చేసి రియల్మీ నార్జో 50i. సో ఈ మొబైల్కి వచ్చేసి మనకి 4GB ర్యామ్ ఉంటే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉందన్నమాట. సో కెమెరా విషయానికి వచ్చేస్తే మనకి బ్యాక్ కెమెరా అయితే 8MP వరకు ఉంది, 8 మెగాపిక్సెల్ అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్. ఇంకా డిస్ప్లే సైజ్కి వచ్చేస్తే మనకి 6.5 ఇంచెస్ అనమాట. సో హెచ్డి క్వాలిటీ, సో బాగుంటుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh పవర్ అనమాట. సో ఇది ఎక్కువ టైమే వస్తుంది. అండ్ నెట్వర్క్ స్పీడ్కి వస్తే మనకి 4G నుండి మనకి 2G వరకు అయితే ఉంది. మొత్తం కూడా 4G అండ్ 3G 2G నెట్వర్క్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఈ మొబైల్కి వచ్చేసి మనం డ్యూయల్ సిమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, అంటే 2 సిమ్ కార్డ్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇంకేదైనా SD కార్డ్స్, ఇంకా ఏదైనా ఎక్స్టర్నల్ స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఎస్, దీనికి మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ SD కార్డ్స్ లాంటివి అనమాట. అండ్ ఆడియో జాక్ విషయానికి వస్తే సో ఇందులో మనం హెడ్సెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకి ఈ బాక్స్లో ఏమేమి వస్తాయి అనేసి అంటే మనకి ఒక USB కేబుల్ అండ్ అడాప్టర్, ఇంకా సిమ్ కార్డ్ టూల్స్, ఇంకా స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్, ఇంకా సో యూజర్ గైడ్స్, మొబైల్ ఎలా అయితే మనం యూజ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఏంటి, ఇంకా దాని సాఫ్ట్వేర్ ఏంటి అనేది డీటెయిల్గా మనకు ఒక యూజర్ మాన్యువల్ బుక్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ బాక్స్లో అనేసి చెప్తున్నారు. సో ఇది త్వరగా అయితే ఛార్జ్ అవుతుందా అంటే ఛార్జ్ అవుతుంది. సో మనకైతే ఈ మొబైల్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. సో మరి మనం ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మొబైల్ ఉందో లేదో కూడా తెలుసుకుందాం. సో మొబైల్ అనేది మనకి క్వాలిటీగా వస్తుందో లేదో కూడా తెలుసుకుందాం. అదేవిధంగా మీరు బయట షాపులలో ఈ మొబైల్స్ కొంటే ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి ఉంటుంది, ఎక్కువ మనీ పెట్టి కొనాల్సి ఉంటుంది. అందులో మీకు ప్రాఫిట్ ఏముండదు. సో మీరు ఆన్లైన్లో మొబైల్స్ అయితే కొనడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పటికైనా మనకి మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో మనీ సేవ్ చేయడానికి మీరు ఆన్లైన్లో మొబైల్స్ కొనండి, ఎందుకంటే ఆన్లైన్లో ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది. సో మొబైల్స్కి ఎక్కువగా ఆఫర్స్ అయితే వీళ్ళు ఇస్తారు. సో మనం ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఎవరైతే ఫ్లిప్కార్ట్ బాగా యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో మనకైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే 9000 పెట్టి ఈ మొబైల్ అయితే కొనడం జరిగింది. సో ఇందులో మనకి ఒక అడాప్టర్ అండ్ USB కేబుల్, ఇంకా మొబైల్ ఫోన్ అయితే రావడం జరిగింది. సో ఈ మొబైల్ అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. మొబైల్ అయితే బాగానే ఉంది, స్క్రీన్ ఏం డ్యామేజ్లు అయితే లేవు. సో కెమెరా మోడల్ ఇంకా చాలా బాగుంది, మొబైల్ కలర్ ఇంకా మంచిగానే వచ్చింది. సో మీరైతే ఒక విషయం అయితే మర్చిపోకండి, మీరు ఎప్పుడైనా మొబైల్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి బయట జనరేషన్ తెలుస్తుంది కదా, మనకి ఒకసారి ఒక ప్రోడక్ట్ బదులు ఇంకో ప్రోడక్ట్ అయితే మనకి డెలివరీ అవుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ కోసం మనం ఎక్కువ మనీ పెట్టి
ఆర్డర్ చేసినా, ఏదైనా డెలివరీ తీసుకున్నా మీరు ఏదైనా ప్రోడక్ట్ ఎక్కువ మనీ పెట్టి కొన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకోండి సేఫ్టీ కోసం. వచ్చిందంటే పర్లేదు, రాకపోతే మీరు మళ్ళీ కంప్లైంట్ చేయడానికి మీకు ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందనమాట. సో, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో, ఈ మొబైల్‌గా చూస్తే మనం చూడండి. సో, మంచిగానే కనిపిస్తుంది. సెట్టింగ్స్ అంతా ఒకసారి కెలికేసి చూద్దాం. సో, నేను చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా సరే ఎక్కువ రేటు పెట్టి, ఎక్కువ డబ్బులు పెట్టి ఏదైనా ప్రోడక్ట్ కొంటే దాన్ని ఖచ్చితంగా వీడియో తీసుకోండి. అది మన సేఫ్టీ కోసం అనమాట. సో, ఈ మొబైల్‌లో వచ్చేసి చూస్తే మనకైతే చాలా యాప్స్ అయితే వీళ్ళు ఆటోమేటిక్‌గా ఇచ్చేసేసారు. మనం డౌన్లోడ్ చేసుకోవాలని అవసరం లేకుండా. వాట్సాప్ అవన్నీ కూడా ఇచ్చేసారు గైస్. ఇంకా సో, ఒకసారి అయితే ఈ మొబైల్ సెట్టింగ్స్ కెమెరా ఎలా ఉంది ఏంటనేది చెక్ చేద్దాం. ఈ మొబైల్ అయితే చాలా బాగుంది. స్మూత్‌గా మనం దీన్ని ప్రెస్ చేస్తున్నాం. సో, స్మూత్‌గా వెళ్ళిపోతుంది టచ్ కూడా. అండ్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. సో, ఇది చాలా క్లారిటీగా ఉంది కెమెరా కూడా, హెచ్‌డి క్వాలిటీతో. సో, మీరు ఎప్పుడైనా ఆన్లైన్‌లో మొబైల్ కొనాలంటే ఖచ్చితంగా ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. తక్కువకైతే కొంటారు, కానీ అది మీరు అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనేసి అంటున్నాను. సో, ఈ విధంగా మనం తక్కువ బడ్జెట్‌తో మంచి మొబైల్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో, మీరు ఆన్లైన్‌లో ఎప్పుడైనా ఫెస్టివ్స్ ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడే ఆర్డర్ చేయండి. ఎందుకంటే అప్పుడు మనకి తక్కువ బడ్జెట్‌లో మొబైల్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. లేకపోతే మీరు ఆఫర్ లేనప్పుడు బై చేయాలనుకుంటే అవి ఎక్కువ బడ్జెట్‌తో అయితే రావడం జరుగుతుంది.